నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు అలైన్మెంట్ ఖరారు. 392 కిలోమీటర్ల మేర మార్గం, 12,000 కోట్ల వ్యయ అంచనాతో రూపకల్పన. పెండింగ్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఎంపీలకు సీఎం దిశానిర్దేశం. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచన. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆపరేషన్ సింధూర్పై చర్చకు సిద్ధమన్న కేంద్రం. రాష్ట్రంలో నేడు రేపు అతి భారీ వర్షాలు. 12 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. సీతారామ ప్రాజెక్టు పూర్తి కోసం అన్నదాతల ఎదురుచూపులు. నిధుల కొరత, పలు ప్యాకేజీల్లో ఖరారు కాని టెండర్లతో జాప్యం. డ్రగ్స్ విక్రయాలపై నిఘా ఏర్పాటు చేసిన ఈగల్ టీం. మత్తు పదార్థాల క్రయ విక్రయాలు తెలుసుకునేలా ప్రత్యేక కార్యాచరణ. ఒడిశాలో అతిపెద్ద అవినీతి అధికారి భాగోతం బట్టబయలు. 115 ప్లాట్లు కొన్నట్లు గుర్తింపు. కుటుంబ సభ్యుల పేరిటే రిజిస్ట్రేషన్లు. గాజాలో మానవతా సాయం కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్ దాడులు. 85 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు.